Good morning. Welcome to sixth day class. Open our book. Look at page number 4. Yes, daydreamer. ఏమనుకున్నాడు నిన్న? కరువు వస్తుంది, అప్పుడు దాన్ని నా దగ్గర ఉన్న బియ్యం కోసం వస్తారు, నేను ఎక్కువ రేటుకి అమ్ముతాను, గోల్డ్ కాయిన్స్ వస్తాయి, వాటితో నేను నా అవసరాలు తీర్చుకోగా మిగిలిన డబ్బుతో పక్కన ఉన్న రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నుండి గోధుమలు, తర్వాత మొక్కజొన్నలు తెస్తాను, ఎక్కువ రేటుకి అమ్ముతాను, వాటితో వచ్చిన డబ్బులతో మళ్ళీ కొన్ని ఆవులను, వాటి దూడలను కొంటాను, వాటి పాలను అమ్ముతాను, ఆ మగదూడలన్నింటినీ అమ్మేసి మిగతా వాటిని పెట్టుకుంటాను, వాటితో వచ్చిన పాలతో నేను పెరుగు, వెన్న, జున్ను తీసి వాటిని అన్నిటినీ అమ్ముతాను. ఆ డబ్బుతో ఒక సొంతంగా స్వీట్ స్టాల్ పెడతాను. ఆ స్వీట్ స్టాల్ దగ్గరికి ప్రజలంతా గుంపులుగా నా దగ్గర దొరికేటువంటి ఫ్రెష్ స్వీట్స్ కోసం క్యూ కడతారని చెప్పి పగటి కలలో కంటూ ఉన్నాడు. ఈరోజు ఏం చేస్తాడో చూద్దాం. I shall get richer and richer. I shall close my sweet shop and become jeweler. I shall sell pearls, rubies, and diamonds to royal kings. From a beggar to sage, from rags to riches, everybody will envy my fortune. And then I shall build a large house set amidst lush green lawns and orchards and flower beds. There will be lotus fonts, rose gardens, and mango groves. On the king's request, I'll marry the doe-eyed princess. In course of time, I shall have 2 sons and a daughter, but my naughty kids will make a hell of noise in the house. They will not let me rest and relax. I shall scold them and shout at them to go away. At times, I shall have to beat them all. Okay, I read it for you once again. I shall get richer and richer. I shall close my sweet shop and become a jeweler. I shall sell pearls, rubies, and diamonds to royal kings. From a beggar to sage, from rags to riches, everybody will envy my fortune. And then I shall build a large house to say amidst lush green lawns and orchards and flower beds. There will be lotus fonts, rose gardens, and mango groves. On the king's request, I'll marry the doe-eyed princess. In course of time, I shall have 2 sons and a daughter, but my naughty kids will make a hell of noise in my house. They will not let me rest and relax. I shall scold them and shout at them to go away. At times, I shall have to beat them all. Okay, children, let us see new words and discuss. Here, jeweler. Jeweler means బంగారు నగల వ్యాపారి. పెరల్స్ అంటే ముత్యాలు. రుబీస్ అంటే
వైడూర్యాలు, డైమండ్స్ వజ్రాలు, రాయల్ కింగ్స్ అంటే బాగా ధనవంతులైనటువంటి రాజులు, సేట్ సేట్ అంటే బాగా మనకి ఇక్కడ మార్వాడి సేట్స్ అంటాం కదా, వాళ్ళని బాగా వ్యాపారం చేసే వాళ్ళని సేట్ అంటాం. ఎన్వై అసూయ చెందడం, ఫార్చ్యూన్ అదృష్టం, బిల్డ్ నిర్మించడం, అమిడిస్ట్ మధ్యలో, లష్ గ్రీన్ లాన్స్ అంటే పచ్చని ఆకుపచ్చని, లాన్స్ అంటే పచ్చిక బయళ్ళు, ఆర్చర్డ్ అంటే తోటలు, డో ఐడ్ ప్రిన్సెస్ లేడి కన్నుల గల యువరాణి, నాటీ అంటే అల్లరి చేసేటువంటి పిల్లలు, నాటీ కిడ్స్ అంటే అల్లరి చేసే పిల్లలు, స్కోల్డ్ తిట్టడము. ఓకే, నౌ లెట్ us డిస్కస్. ఐ షల్ గెట్ రిచర్ అండ్ రిచర్ అంటే ఏమి ఇక్కడ? నేను బాగా ధనవంతునైతాను. ఐ షల్ క్లోజ్ మై స్వీట్ షాప్ అండ్ బికమ్ ఏ జ్యువెలర్. ఆ స్వీట్ షాపును క్లోజ్ చేసి నేను జ్యువెలర్ అవుతాను. జ్యువెలర్ అంటే నగల వ్యాపారం చేస్తాను. ఐ షల్ సెల్ పెరల్స్, రూబీస్ అండ్ డైమండ్స్ టు రాయల్ కింగ్స్. అప్పుడు నేను ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నిటినీ బాగా రిచ్గా ఉన్నటువంటి కింగ్స్ కన్నీ అమ్ముతాను. ఫ్రమ్ ఏ బెగ్గర్ టు సేట్ అంటే అడుక్కునే వాటి నుండి సేట్ అవుతాను. ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ అంటే చినిగిపోయిన బట్టల నుండి బాగా రిచ్ అంటే ధనవంతులుగా వేసుకునేటువంటి బట్టలకి వచ్చేస్తాను, ధనవంతులైపోతాను. ఎవ్రీబడి విల్ ఎన్వై మై ఫార్చ్యూన్ అందరూ నా యొక్క అదృష్టాన్ని చూసి అసూయపడతారు. అండ్ దెన్ ఐ షల్ బిల్డ్ యూ లార్జ్ హౌస్ సెట్ అమిడిస్ట్ లష్ గ్రీన్ లాన్స్ అండ్ ఆర్చర్డ్స్ అండ్ ఫ్లవర్ బెడ్స్. నేను ఒక మంచి పానుపుల మధ్య, తోటల మధ్య, ఒక మంచి గ్రీన్ లాన్స్ అంటే పచ్చిక బయళ్ళ మధ్య ఒక మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను. దేర్ విల్ బి లోటస్ ఫౌండ్స్, రోజ్ గార్డెన్స్ అండ్ మ్యాంగో గ్రోవ్స్. అందులో ఏముంటాయి? లోటస్ ఫౌండ్స్ అంటే తామర పూలు పూసేటువంటి కొలనులు, రోజ్ గార్డెన్స్ అండ్ మ్యాంగో గ్రోవ్స్ అంటే మామిడి తోటలు ఉంటాయి. ఆన్ ద కింగ్స్ రిక్వెస్ట్ ఐ విల్ మ్యారీ ద డో ఐడ్ ప్రిన్సెస్. అప్పుడు రాజుగారి కోరిక మీద లేడి కన్నులు గల ఆ యువరాణిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ షల్ హ్యావ్ 2 sons అండ్ డాటర్. అప్పుడు నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయి కలుగుతారు. బట్ మై నాటీ కిడ్స్ విల్ మేక్ ఏ హెల్ ఆఫ్ నాయిస్ ఇన్ ద హౌస్. కానీ నా నాటి అంటే అల్లరి పిల్లలు ఇంట్లో వాళ్ళ అల్లరితోని, వాళ్ళ అరుపులతోని ఒక నరకం తయారు చేస్తారు, నరకంగా మారుస్తారు. దే విల్ నాట్ లెట్ మీ రెస్ట్ అండ్ రిలాక్స్. వాళ్ళు నాకు విశ్రాంతి లేకుండా చేస్తారు. ఐ షల్ స్కోల్డ్ దెమ్. అప్పుడు నేను వాళ్ళు తిడతాను. అండ్ షౌట్ ఎట్ దెమ్ టు గో అవే. బయటకు వెళ్ళమని అరుస్తాను. అట్ టైమ్స్ ఐ షల్ హ్యావ్ టు బీట్ దెమ్ ఆల్. నేను అప్పుడప్పుడు వాళ్ళని కొట్టాల్సి కూడా వస్తుంది అని పగటి కలలు కంటూ నిద్రపోతూ ఉన్నాడు. రైట్. వాట్ డిడ్ హీ వాంట్ టు డూ ఆఫ్టర్ క్లోజింగ్ హిస్ స్వీట్ షాల్? ఎస్, he wanted to become a jeweler. What did he want to sell in his jewelry shop? Yes, he wanted to sell pearls, rubies, diamonds. Whom did he want to sell? Yes, for
he wanted to sell for royal kings. Then what did he want to do with the money? Yes, he wanted to build a large house in the middle of lush green lawns and orchard and flower beds. Yes, whom will he marry? He will marry doe-eyed princess. How many children will he get? He will get three children, two sons and a daughter. Next, why did he scold them? Because they made noise in the house. They made him no rest. So he wanted to scold them. Okay, children, have you understood the lesson? Let's meet in the next class. If you have any doubt, please ask me. Bye.